ఆ ఇప్పుడు మీరు ఒక మాట అడగొచ్చున్నాను అనా, మనం అంటే ప్రతిదానికి దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర గోదాడుకొని మనం పొందుతున్నాం. ఆ దేవుడే లేడనే నాస్తికుడు కూడా మరి ఆయన దేవుడికి ఏం కృతజ్ఞత చెప్పడు, ఏం చేయడు. అయినా కూడా వాడు బ్రహ్మాండంగా ఉన్నాడుగా, మనకంటే బాగున్నాడుగా, మనమే అగదాట్లు పడుతున్నాం, వాళ్ళు సూపర్గా ఉంటున్నారు కన్నా అనే ధర్మ సందేహం మీకు రావచ్చు. నా వాయిస్ మీకు క్లియర్గా ఉంది కదా? రైట్, వినండి. అయితే దానికి కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారండి మైండ్ పోయిన వాళ్ళు, కొంతమంది మైండ్ బాగున్నవాళ్ళు. బాగున్నాడేమో అమ్మ ఆకలి అంటాడు, మైండ్ పోయినోడేమో అమ్మ ఆకలి అని అనడు, కానీ అమ్మ అన్నం పెట్టుద్ది. బాగోలేనోడు కూడా అన్నం పెట్టిద్ది, కానీ వాడిని చూసి బాధపడింది. ఎందుకంటే వాడు ఆకలి అని అడగడు, కడుపు నింపితే అమ్మ కూర బాగుందమ్మా అనడు, అమ్మ మంచిగా పెట్టావమ్మా నా కోసం అని ముద్దు పెట్టాడు అమ్మకి, ఏం చేయడు వాడు. ఆకలి అని అడగడు, తిన్నా వాడు ఏం చెప్ప, కానీ బాగున్నాడు, మైండ్ బాగున్నాడు ఏం చేస్తాడు తెలుసు. ఆకలి అయితే అమ్మా ఆకలి అవుతుందమ్మా అని ప్రతిదీ వాడు అడిగి పొందుతుంటాడు. ఇప్పుడు బిడ్డ మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత తల్లిదండ్రులకు కొంత ధైర్యం వచ్చింది, వీడికి నోరు వచ్చింది, మాట్లాడుతున్నాడు కాబట్టి వీడు బ్రతకగలుగుతాడు అని ఒక నమ్మకం కలిగింది. ముందు మాట్లాడటం ప్రతిదీ బిడ్డ అడిగి పొందుకుంటా ఉంటే సంతోషం వేస్తుంది తల్లిదండ్రులు. అంతేకాదు పొందిన తర్వాత ఉదాహరణకి ఏదో ఒక వస్తువు అడిగావు మీ నాన్న తెచ్చి ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఒకసారి ఒక వీడియోలో చూశాను నేను, వాడు ఏదో వస్తువు అడిగాడు, తండ్రి సైలెంట్ గా తీసుకొచ్చి వాడికి అందిస్తాడు. వాడు ఏదోలే అనుకుని ఆశువుగా ఉంటాడు. తర్వాత అది వాడికి ఇష్టమైంది ఫలానాదని తెలుసుకొని వాడు పెద్ద కేకేసి ఎగిరి వాళ్ళ నాన్న అలా పట్టేసుకుంటాడు. ఆ వీడియో ఎన్నిసార్లు చూశాను నేను. అంటే సడన్ గా వాడు ఆశించింది వాళ్ళ నాన్న తీసుకొచ్చి వాడి ముందు పెడితే ఒకసారిగా వాడు కేకేసి ఎగిరి వాళ్ళ నాన్న అలాగ పట్టేసుకుంటాడు, ఏడుస్తాడు, మా పట్టుకొని ఏడుస్తాడు. ఎందుకంటే వాడికి ఇష్టమైన దాన్ని తెచ్చి ఇచ్చాడు వాళ్ళ నాన్న. అందుకని వాడికి ఎలా స్పందించాలో అర్థం కాక వాళ్ళ నాన్న పట్టుకొని వాళ్ళ నాన్న ముద్దాడి అట్లనే ఏడుస్తా ఉంటాడు. వాళ్ళ నాన్న కూడా ఏడుస్తాడు. ఎందుకురా నువ్వు ఏడిసి నన్ను ఏడిపిస్తున్నావు, తీసుకోరా నేను ఇచ్చాను కదా అని చాలాసేపు వాళ్ళ నాన్న వదిలిపెట్టాడు. అంటే మైండ్ బాగున్న పిల్లలు అవసరతని తెలియజేయటమే కాదు, అవసరత తీరిన తర్వాత కృతజ్ఞత చెప్పకపోతే వాడు పిచ్చోడేగా. కృతజ్ఞత చెప్తే కదా వాడు సరైన బిడ్డ. అట్లా దేవుని వద్ద మనం దేవుని ఎరుగున్నాం కాబట్టి పొద్దున్నే లేచి దేవుని అడుగుతాం, నానా నాకు ఫలానా అది కావాలా, నా సాయం చేయనా అని అడుగుతాం. నానా అవన్నీ మనకి ఇచ్చినప్పుడు, నానా నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నాకు ఎక్కువ ఇచ్చావు నాన్న, నీకు కృతజ్ఞతలు నానా అని దేవుని సమీపించి న్యాయంపరచడం న్యాయం కదా, అది దేవుని సంతోషాన్ని కలిగించింది కదా. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? నాస్తికులు బాగున్నారు, మనమే బాధపడుతున్నాం, వాళ్ళే బాగున్నారంటే మరి ఏం చేద్దాం? పిచ్చోడికి ఇంకా వాడికి ఏం తెలియచావదు, వాడికి అన్న అమ్మే చూసుకోవాలి. ఇంకొకటి కూడా చెప్తానండి, వాళ్ళకి సమస్యలు కూడా తక్కువే, ఇబ్బందులు కూడా తక్కువే, కానీ అన్ని బాధలు మనకే. ఇది కూడా ఈ కోణంలోనే అర్థం చేసుకోవచ్చు. మెంటలు వచ్చి మైండ్ పోయిన కొడతామండి, వాడికి చదువు చెప్పేటప్పుడు కొడతామా, వాడికి ఏదన్నా వాడు ఏదైనా తప్పులు చేసేవాడిని కొడతామా? కర్మరా బాబు, అరే ఆగురా ఎట్ట పుట్టేవరా నా కడుపు ఉంటాం. వాడు ఏదన్నా ఒక స్టీల్ పగల కొట్టాడు అనుకో, అది గ్లాస్ ఏదైనా పగల కొట్టాడు అనుకో, పగల కొడితే వాడిని తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు అరుచుకుంటారు. వాడిని అటు ఎందుకు బానిచ్చేవాడు, మైండ్ లేనోడు అని తెలియదా? నువ్వు తిక్కలదాన్ని, వాడు చూడు పగల కొట్టాడు. అదే తెలియగలవాడిని జ్ఞానం కలిగిన వాడిని చూద్దాం, వాడు పగల కొట్టాడు అనుకో, వాడి ఇవి పగులుద్ది. అవునా? అంతకుముందు వాడు మైండ్ బాగలేనోడు పగల కొడితేనే వాడిని మనం మైండ్ బాగున్నాడు పగల కొడితే వాడికి పగిలింది. ఎందుకనంటే వాడికి మైండ్ పని చేయట్లే.
అవునా? కాబట్టి వాడి కోటింగ్ ఉండదు. మనకు మైండ్ పని చేస్తుంది. పని చేసినప్పుడు మనకి అన్ని క్రమశిక్షణలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, వార్నింగ్లు ఉంటాయి, కోటింగ్లు ఉంటాయి. నేను చెప్పే ఈ కోణం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఎత్తి. నా వాయిస్ మీకు క్లియర్గా ఉంది కదా? రైట్. కాబట్టి నాస్తికులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు తమ స్థితిని తాము ఎరగని స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా అడుగు జారే స్థానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఏమవుతుందో తెలియదు. కానీ మనకైతే దేవుని కృప దొరికింది. మనల్ని జ్ఞానవంతులుగా దేవుడు తీర్చిదిద్దాడు గనక మనం ఫస్ట్ దేవుణ్ణి ప్రతి విషయంలో ముందు పెట్టుకొని నిద్ర లేవగానే ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఏ పని మొదలు పెట్టినా ముందు దేవుడు, ఎక్కడ అవకాశం దొరికినా ముందు దేవుడు, ఎవరైనా వ్యక్తుల పరిచయమైన వాళ్ళతో దేవుని గురించి పంచుకోవటం. అలాగే దేవుడు మనకి ఇచ్చిన దానిలో ఏ కొంచెంలో కూడా కృతజ్ఞత చూపి ఇది నా దేవునికి అని కేటాయించుకోవటం. దేవుని కొరకు ఏదైనా చేయాల్సి వస్తే దాచుకోకుండా యథార్థంగా ఇదిగో దేవుని కోసం, 10 మంది ప్రయోజనం కోసం ఇదిగో నా వంతు నేను అన్నట్లుగా ఆ విధంగా అన్ని విషయాలలో దేవుని ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేస్తే, అట్లా నువ్వు ముందు మైండ్ బాగున్న వ్యక్తివి కాబట్టి, నిన్ను జ్ఞానం లెక్కలో దేవుడు వేశాడు కాబట్టి నువ్వు ఆయన చెప్పిన ప్రకారంగా ముందు అడుగులు వేసి ఆ తర్వాత మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. అంటే మిగిలినవి తర్వాత వెతకండి, ఇస్తాను. అయితే ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఆయన రాజ్యానికి, నీతికి ప్రయారిటీ ఇవ్వాలి. అందులో ఆయనకి నచ్చని విషయాలు కూడా మనం వదిలేయడానికి జాగ్రత్త పడాలి. ఆయన సంతోషపడే వాటిని నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఇది కూడా ఒక రకంగా తండ్రిని గౌరవించడం, సన్మానించడంతో ఆయనకి నచ్చని వాటిని విసర్జించటం, ఆయనకి ఇష్టమైన వాటిని చేయటం. మీరు జాగ్రత్తగా వింటున్నారా? రైట్, జాగ్రత్తగా వినండి. ఆ విధంగా కానీ మనం జాగ్రత్త పడగలిగితే అప్పుడు వెదగుడి మీకు దొరుకునన్న వచనం నెరవేరి, అప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడునన్న వచనం నెరవేరి, అప్పుడు తట్టుడి మీకు తీయబడును అన్న వచనం నెరవేరి. ఎప్పుడు? దేవునికి ఇవ్వాల్సిన స్థానం మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన పని పాటల్లో, మన టైంలో మనం ఇవ్వగలిగినప్పుడు, ఆయన రాజ్యాన్ని, నీతిని మనం ఎదిగినప్పుడు. నీకేం కావాలంటారు? నీకేం కావాలి చెప్పు. నాకు ఫలానా విషయం కావాలి ప్రభు అని దంపం. ఎందుకంటే నువ్వు జ్ఞానం గలదాన్ని, జ్ఞానం గలవాడు, నీకేది తక్కువ చేయని లేపు అంటే పిచ్చి మారాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు అండి, అన్యాయస్తుడు కాదు. ఆయన చెప్పిన మాట మనం వింటే ఎంతో మేలని మనకు మొత్తుకొని చెప్తాడు. ఇవన్నీ చెప్పి రేపటిని కూర్చి చింతపడవాకు పిచ్చి మొహమా, నేను అన్ని సిద్ధపరిచే ఉంచాను. నువ్వు రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపటి గురించి రేపు ఆలోచించుకుంటుంది. ఆ పని దానికే పెట్టాను. నువ్వైతే చింత వదిలేసి ప్రశాంతంగా ఉండు అని ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడో యేసయ్య చూడండి. కాబట్టి మీరు ఆయన నీతిని, రాజ్యం మొదట వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించుతారు. రేపటిని కూర్చి చింతింపకుండా రేపటి దినం దాని సంగతులను కూర్చి చింతించను, ఏనాటికి ఆనాటికి చాలు. ఈరోజు సంగతి ఏందో చూడు, రేపటి సంగతి వదిలేస్తే ఈ రోజు నువ్వు చేయాలనుకున్నవి ఏంటో, నీకు దేవుడు ముందు తెచ్చినవి ఏంటో అవన్నీ చేసుకుంటా సాగిపో. రేపటి సంగతిని తప్పకుండా రేపు దేవుడే సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన నిన్నటికి, నేటికి, రేపటికి కూడా చాలిన దేవుడు.